కార్తీక్ ఏమో శౌర్యని హాస్పిటల్లో చూపించడానికి తీసుకొచ్చారు. డాక్టర్ ఏమో నీకు చెప్పాను కదా ఆవిడని తీసుకురావద్దని చెప్పేసి అయితే అంటున్నాడు డాక్టర్. చెప్పాను కానీ ఆవిడ తనకేదో అనుమానం వచ్చినట్టుంది దీపాకి, అందుకే వచ్చినట్టుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. అప్పట్లోగా వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా 25 నిమిషాలు మాత్రమే ఉంది. నిరంజన్ స్పెషలిస్ట్ వచ్చారు. అతనైతే ఇప్పుడు బెంగళూరు అయితే వెళ్ళిపోతారు ఇంకో 25 మినిట్స్లో. ఇప్పుడు కానీ మీరు చూపించుకోకపోతే మరి 2 months వరకు మీరు కలవడం అవ్వదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇంకా 25 మినిట్స్ మాత్రమే ఉన్నారు. నువ్వు శౌర్య నా రూమ్కి వచ్చేసేయండి మాట్లాడదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అక్కడ ఉన్న డాక్టర్. ఓకేనండి అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. సరే నేను వెళ్తున్నాను, ఇంకా 25 మినిట్స్ మాత్రమే ఉంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే డాక్టర్ వెళ్ళిపోతున్నాడు అనమాట. కార్తీక్ ఏమో ఇప్పుడు దీపాన్ని తప్పించి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నాడనమాట. దగ్గరికి వచ్చాడనమాట. దీప దగ్గరికి వస్తుంటే దీప ఏమో నవ్వుతూ ఉంది. ఏమైంది డాక్టర్ ఏమన్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వెయిట్ చేయమన్నారా అని చెప్పేసి అయితే కార్తీక్ దీపతో అంటూ ఉన్నాడనమాట. దీపను శౌర్య కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎలా అయినా ఈరోజు శౌర్య గురించి డాక్టర్ని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది దీప. అదేవిధంగా అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపాన్ని ఎలా అయినా తప్పించి ఇప్పుడు ఇంకా 20 మినిట్సే ఉంది, శౌర్యాన్ని చూపించాలి. ఇప్పుడు కానీ దొరకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, తనకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి శౌర్యకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న పాప అయితే శౌర్య అలా చూస్తూ ఉందన్నమాట కూర్చొని. అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఒక న్యూ నెంబర్తో కాల్ చేస్తుందన్నమాట. అది దీపాకి కాల్ చేస్తూ ఉంటే దీపాకి కాల్ వస్తుంది. ఏంటి కొత్త నెంబర్ అని చెప్పేసి అయితే చూస్తుందన్నమాట. తెలిసిన వాళ్ళే కదా ఒకసారి లిఫ్ట్ చేయి అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న దీప అయితే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుందన్నమాట. ఎవరా అని కార్తీక్ అయితే ఆ ఫోన్ వైపు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే గొంతు మార్చి దీపం మీరు నాకు బాగా తెలుసండి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉందన్నమాట. సేమ్ అదే తన నెంబర్ అయితే తెలిసిపోతుందని చెప్పేసి అయితే కొత్త నెంబర్తో జ్యోత్స్న కాల్ చేస్తుంది దీపాకి. గొంతు మార్చి మాట్లాడుతుంటే తనకైతే అసలు ఏం వినిపించట్లేదు. దీపాకి అయితే ఎవరు మాట్లాడుతున్నారు, హలో హలో ఏం వాయిస్ వినిపించట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సిగ్నల్ లేనట్టుంది, బయటికి వెళ్ళి మాట్లాడు దీప అని చెప్పేసి అయితే దీపాకి చెప్తాడు. తినైతే హలో హలో అనుకుంటూ ఇంకా బయటికి సిగ్నల్ దగ్గరికి వచ్చే దగ్గరికి వెళ్తుందన్నమాట. తినైతే ఇంకేం మాట్లాడకుండా అలా వింటుందన్నమాట. శౌర్య దీపాకేమో అసలు ఏమీ వినిపించట్లేదు. ఇదే సంధి చూసింది దొరికింది కదా అని చెప్పేసి అయితే రారౌడి అని చెప్పేసి అయితే కార్తీక్ శౌర్యనైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనమాట. తినైతే బయటికి అలాగా సిగ్నల్ లేదని చెప్పేసి స్టెప్స్ దిగుతూ ఫోన్ హలో హలో అంటూ వస్తుందన్నమాట. బయట నుంచి జ్యోత్స్న కారులో నుంచి చూస్తుందన్నమాట. దీప హాస్పిటల్లో నుంచి కొంచెం దిగుతున్నప్పుడు బయట ఏమో కారులో ఉంది తను, పక్కనేమో దాస్ ఏమో నర్సుతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. దాస్ మాట్లాడుతూ ఉండగా తినైతే దిగుతూ హాస్పిటల్లో నుంచి స్టెప్స్ దిగుతూ దీప కిందకైతే వస్తుందన్నమాట. వస్తుంటే ఇంటి వారసురాలు వచ్చినట్టుంది, వారసురాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు తనని చూసి, దీపాన్ని చూసి. తనైతే సిగ్నల్ లేదని చెప్పేసి అయితే అలాగా బయటకైతే వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఏం మాట్లాడకుండా అలా ఫోన్ ఉంచింది లైన్లో పెట్టి. డాక్టర్ ఏమో దీపాని శౌర్యను కార్తీక్ని పరిచయం చేశారు. ఈ డాక్టర్ నిరంజన్ అని చెప్పేసి అయితే స్పెషలిస్ట్ అని చెప్పేసి పరిచయం చేస్తారు. అతను నిరంజన్ గారేమో హాయ్ శౌర్య అని చెప్పేసి అయితే పిలుస్తారు. నీకేం ప్రాబ్లం ఉందో నేను ఒకసారి చెక్ చేస్తాను రండి అని చెప్పేసి అయితే అంటే అమ్మో నేను ఇంజెక్షన్ చేస్తారు అని చెప్పేసి అయితే శౌర్య అంటుంది. నేను రాను అని అంటే ఏం లేదమ్మా జస్ట్ చూస్తాను రా అంటే చూస్తే పర్వాలేదు అంటుంది. ముందు మా డాడీకి చూడండి, నాన్నకి తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అంటే నువ్వు ముందు వెళ్ళమ్మా, నువ్వు చిన్నపిల్లవు కదా ముందు చూపించుకో అని చెప్పేసి అంటే నిరంజన్ గారు తిన కళ్ళు నోరు అదంతా కూడా చెక్ చేస్తున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటని. అంతలోగా బయటకు వచ్చిన దీప ఫోన్ మాట్లాడుతూ హలో హలో అంటుంది కానీ అతని వైపు జ్యోత్స్న ఏం మాట్లాడట్లేదు. ఇదే నాకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని చెప్పేసి అయితే జ్యోత్స్న అయితే కారులో స్టార్ట్ అయ్యి తిన్ని గుద్దడానికైతే ట్రై చేస్తుంది. అంతలోగా దీపాన్ని చూస్తున్న దాస్ ఏమో ఇటువైపు చూస్తున్నారు. అప్పట్లోగా కారు సౌండ్ విని
తినైతే వెనక వైపు అయితే ఏం చూడట్లేదు. జ్యోత్స్న అయితే దూసుకు వస్తుంది కారుతోని తినని గుద్దడానికి. ఎంతకన్నా మంచి అవకాశం లేదని చెప్పేసి అయితే దీపాన్ని చూస్తున్న దాస్ ఏమో కారు చూస్తాడు. కారు ఏమో తిని గుద్దబోతుంది అని చెప్పేసి అయితే అమ్మ దీప అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. అప్పుడేమో వినిపించకపోతున్న దీప అయితే బాబాయ్ అని చెప్పేసి అయితే జస్ట్ తప్పుకుతుంది అనమాట కారునైతే. బాబాయ్ మీరేంటి ఇక్కడ అని చెప్పేసి అయితే ఒక్క క్షణం మీరు కానీ దీప నువ్వు అక్షరంగా నీకు రాకపోతే చాలా ప్రమాదం జరిగేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఎవరు అంతలాగా చూసుకోకుండా నడుపుతున్నారు కారు ఇక్కడ అని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయ్తో దీప అంటుంది అనమాట దాస్తో. అవునమ్మా నువ్వు త్రుటిలో తప్పిపోయావు లేదంటే గుద్దేద్దును అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఎవరు ఆ కారులో ఉన్నారు ఎందుకు అది తెలిసిన కారు లాగా ఉందని చెప్పేసి అయితే కారు దగ్గరకు రాబోతున్నారు. ఇక్కడేమో జ్యోత్స్న ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్